తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వీళ్ళిద్దరూ చాలా తెలివిగా లవ్ మ్యారేజ్ ని అరేంజ్ మ్యారేజ్ అనుకునేలా చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ రెండు కుటుంబాలకి నచ్చింది కదా, చాలు. తాంబూలాలకి తమలపాకులు కొద్దిగా తెప్పించండి. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. మీరు ఉండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఉండు, నువ్వు వెళ్ళొచ్చేసరికి పెళ్లి కూడా అయిపోతుంది. నేను తీసుకొస్తాను, ఇప్పుడే వస్తాను. సంజయ్, తమలపాకు. అయ్యో, ఏంట్రా, ఏంటి గాయం, ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. షర్టు నిండా రక్తం ఉంటే ఏమీ లేదంటావేంట్రా? అది రోడ్లో చిన్న ఎవరో రౌడీలతో గొడవ పడుతుంటే నేనే అడ్డుపడి ఆపానమ్మా. వాడు గొడవ పడుతుంటే నువ్వు ఆపావా, లేకపోతే నీకోసం వాడు గొడవ పడ్డా? ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతే ధ్రువంతింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పర్యాప్త్యనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రో. అంజలి, ఏంటిది? అంజలి, డోంట్ టచ్ మీ. నీ వాళ్ళంతా నువ్వు దుర్మార్గుడివి, నిన్ను దగ్గరికి రానివ్వద్దని చెప్తున్నప్పుడల్లా నేను అతను అలాంటి వాడు కాదు, అతను మారాడు, అతను అర్థం చేసుకోండి మీ వాళ్ళందరితో వాదించాను. నువ్వు మారిపోయావని మీ అన్నయ్య నీ ఇంటికి వచ్చి తన కూతురు బర్త్డే పార్టీకి నిన్ను పిలిచాడు. ఆ క్షణం నేను ఎంత సంతోషించానో తెలుసా? నువ్వు మళ్ళీ ఇలా బజార్ రౌడీలా రోడ్ల మీద గొడవ పడుతున్నావని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో ఆలోచించావా? ఎందుకురా నిన్ను నమ్మిన వాళ్ళందరినీ ఇలా మోసం చేస్తున్నావు? నిన్ను నీ వాళ్ళకి దగ్గర చేసి నీతో కలిసి బతుకుతావు అనుకున్నా చూడు. I'm also a stupid.
నాకు ఎక్కువసేపు ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది. నువ్వు త్వరగా వచ్చేయమ్మా. నువ్వేంటమ్మా ఇక్కడ? ఏంట్రా, ఏమైందిరా నీకు? అది బైక్ బ్రేక్ సరిగ్గా లేదు, స్లిప్ అయి పడ్డాను. నాకన్నీ తెలుసురా. అంజలి కూడా వెళ్ళిపోయిందటగా. ఇలా ఎంతమందికి దూరం అవుతావురా? అమ్మొచ్చిందా? ఆ, మీరు బాగున్నారా? బానే ఉన్నాను. నువ్వు బానే ఉంటావు బే. నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులన్నీ చేయించుకు తప్పుతావు. నీ అవసరం తీరగానే చీదరించుకొని చేతులు దులుపుకుంటావు. అసలు నీ అంటోని మా జైల్లో కూడా చూడలేదురా. రేయ్, మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మహా అయితే నన్ను సెల్లోకి తీసుకెళ్ళి నాకు కుమ్ముతావు. నాకు కోపం వచ్చిందనుకో, రాయి తీసుకొని కోరితే తల బొక్క పడిపోద్ది. రేయ్, రేయ్, నేను చిన్న టైపు కాదు. నాకు గాని కోపం వచ్చిందనుకో, కత్తి తీసుకొని కత్తెక్కిన పొడిచి పారిపోతా. ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని ఇలా బాధలు పడతావేంట్రా? నేను నిర్ణయానికి వచ్చానురా. జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అనాథైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు. ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేరు. చెప్పదమ్మా. బాగున్నావా అన్నయ్య? బాగున్నాడంట. నేను ముందే అడిగాను. చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడంట. రామ్మా వెళ్దాం. నీకు ఉంటుంది నా చేతులు ఎప్పుడో ఒకసారి దొరుకుతారు నాకు రే. భోంచేసేద్దామా? కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఐపీసీ 307, 302 సెక్షన్ల క్రింద సదరు ముద్దాయి అయిన ఘాట్ల రంగనాథ్ ఉరఫ్ రంగాను ఉరి తీయవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్పడమైనది. ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫారిన్ పంపించు అని? విన్నావా? పెళ్ళం పిల్లల్ని చూసుకో, నీ సంగతి నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు ఏమైంది? దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూసుకో, నీ చెల్లెల్ని నువ్వే చూసుకో. ఇక దానికి ఎవరున్నారు?